విశాఖలోని మద్దిళ్లపాలెం వద్ద షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్లో మొదలైన మంటలు భవనంలోకి వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తున్నారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఇంకా తెలియాల్సి ఉందన్నారు అధికారులు. విశాఖలోని మద్దిళ్లపాలెం వద్ద షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్లో మొదలైన మంటలు భవనంలోకి వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఫైర్ ఫైటర్స్. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మన సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలోని మద్దిళ్లపాలెం వద్ద షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లో మొదలైన మంటలు భవనంలోకి వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తున్నారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఇంకా తెలియలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ ఘటనా స్థలం నుంచి వివరిస్తారు. అనిల్, మంటలు అదుపులోకి వచ్చాయా? దీనికి సంబంధించి సంబంధిత అధికారులు కానీ ఫైర్ ఫైటర్స్ ఏం చెప్తున్నారు? రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని మద్దిళ్లపాలెం వద్ద షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లో మొదలైన మంటలు భవనంలోకి వ్యాపించాయి. ఈ నేపథ్యంలో అక్కడ దట్టమైన పొగ అలుముకోవడంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఇంకా తెలియాల్సి ఉందన్నారు అధికారులు. విశాఖలో కొమ్మద్ది దేవిమెట్ట వద్ద స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ దుకాణం కావడంతో అంతకంతకు మంటలు పెరుగుతున్నాయి. భారీగా దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం. విశాఖలో కొమ్మద్ది దేవిమెట్ట వద్ద స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ దుకాణం కావడంతో అంతకంతకు మంటలు పెరుగుతున్నాయి. భారీగా దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం.